భర్త వేరే మహిళతో ఉంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భార్య భర్త అక్రమ సంబంధం గుట్టు రట్టుచేసిన ఇల్లాలు ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న దాన్ని వదిలేసిన భర్త రాసలీలలు బండారంబట్ట బయలు ప్రేమించి పెళ్లి చేసుకొని మొహం చాటేసిన హస్బెండ్ స్పాలో పరిచయమైన కొత్త ప్రియురాలు ఆమెమీద మోజుతో విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చిన భర్త చెట్టా పట్టాలెస్కుని పార్కులు బీచ్లు హోటల్స్లో ఎంజాయ్ చేస్తున్న ప్రియురాలు అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని ఎల్సింగవరం గ్రామానికి చెందిన రేనం హరిత 3 ఏళ్ల క్రితం పాలకొండకు చెందిన వివేక్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరు విశాఖపట్నం ఎంబీపీ కాలనీలో నివాసం ఉండగా స్థానిక స్పాలో పనిచేసే అమ్మాయితో వివేక్ పరిచయం. అక్రమ సంబంధంకు దారితీసి గత సంవత్సర కాలం నుండి భార్యను వదిలి మధుతేజ అనే అమ్మాయితో వేరే కాపురం పెట్టడంతో ఈరోజు ఉదయం భార్య హరిత కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి వైజాగ్లో అక్రమ కాపురం చేస్తున్న ఫ్లాట్లో వారిరువురిని రెడెహ్యాండ్గా పట్టుకుని భర్తకు దేహశుద్ధి చేశారు. తనకు న్యాయం చేయాలని, తన భర్త తనకు కావాలని బాధితురాలు కోరుతున్నారు. నా పేరు హరిత, వివేక్ వాళ్ళ వైఫ్ని. ఇప్పుడు ఏంటంటే నా పేరు హరిత, మా హస్బెండ్ వివేక్ పేరు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఇంకా ఆయనతో పాటు ఉంటుంది కదా, వాళ్ళిద్దరూ అది మరి లీగలో ఇల్లీగలో తెలీదు. ఇప్పుడు ఈ లీగల్ అని చెప్పారు కానీ అది ఏ విధంగా లీగలో మరి మాకు తెలియట్లేదు. కానీ వాళ్ళిద్దరూ ఒక ఇంట్లో తీసుకొని ఉన్నాడు. అది దాదాపు ఒక 2 years నుంచి వాళ్ళిద్దరు కలిసే ఉంటున్నారు. నేను ఇంకా ఆయన విడిపోయి అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి దాదాపు ఒక 1.5 month అయిపోయింది, 1.5 year అయిపోయింది. కేసులు నడుస్తున్నాయి, వాళ్ళు పట్టించుకోవట్లేదు. అలా అని సరే నేను ఇంకా ఎన్నాళ్ళని నేను ఇక్కడ ఉంటాను, నా భర్తతోనే, నా భర్తే నాకు కావాలని చెప్పి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగినా సరే వాళ్ళు కూడా నన్ను ఇంట్లోకి రానివ్వకుండా తలుపులేసేసి నీకు ఏం నచ్చితే అది చేసుకో, మేము నీ ఇంట్లో కూడా రానివ్వని చెప్పి ఎవరెవరితోనో పెద్ద వాళ్ళతోటి ఫోన్లు చేయించి అక్కడ స్టేషన్లో పాలకొండ స్టేషన్లోని మాట్లాడిపించారు సిఐ చేత. ఆ సిఐ గారు కూడా మాకు అసలు మినిమం కూడా ఏం చెప్పకుండా మీరు అక్కడ 498 కేసు వేశారు కదా, ఎలా వచ్చి ఇక్కడ మీరు మాట్లాడతారు అన్నట్లు మాకు వెనక్కి తిరిగి పంపించారు వెనక్కి. ఇప్పుడు ఏంటంటే ఇంక అక్కడ న్యాయం జరగట్లేదు, అలా అని ఇక్కడ మేము 498 కేసు వేసాము. దాదాపు అది వేసి ఇప్పుడు సంవత్సరంకి ఇంకా ఎక్కువైపోయింది. లాస్ట్ ఇయర్ 5వ నెలలో వేసాము. ఇప్పుడు వచ్చేది కోర్టుకి కూడా పంపించలేదు. ఎన్నాళ్ళని నేను కోర్టులంటూ తిరుగుతాను, ఇంకా ఇప్పుడు నేను భర్త ఉండి కూడా లేనట్టు నేను బతుకుతున్నాను ఇంట్లో. ఇంక ఎలా రా బాబు అని చెప్పి ఇంకా నేను మా మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా నేను ఆయన ఇల్లుని కనుక్కొని ఇప్పుడు ఆయన ఇంటికి వెళ్ళాను. మార్నింగ్ 5 o'clock అట్లా మీడియాని తీసుకొని వెళ్ళి మాట్లాడాము. ఇంకా వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. ఎట్లా అంటే అది నేను ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేకపోతున్నాను. వాళ్ళని కాలింగ్ బెల్ కొట్టిన వెంటనే వాళ్ళు ఆమె డ్రెస్ ఇక్కడ వరకు ఉంది, కళ్ళు నులుపుకొని బయటకు వచ్చారు. నాకు పెట్టినది, నాకు ఏవైతే నాకు మా అమ్మాయిని నేను అనుభవించాలని పెట్టిన సామాన్లు అవన్నీ ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. నా ఏసీలో, నా ఫ్రిడ్జ్లో, నా బెడ్ మీద వాళ్ళిద్దరు పడుకొని లేచి వచ్చి మాట్లాడారు. నీకేటి సంబంధం, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా అసలు చాలా మార్చుకోవాలండి. ఏంటంటే ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, నన్నే వదిలేశాడు. ఇప్పుడు వేరే అమ్మాయితో కూడా లీగల్ అయిపోయింది, వేరే అమ్మాయితో ఉన్నా సరే. ఇది చాలా ఇప్పుడు పిల్లలందరూ మొగులు చేసిన దానికి నోరు మూసుకొని ఉండాలా? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా న్యాయం లేకుండా పోయింది కదా సార్. ఇప్పుడు దీనికి మాత్రం నాకైతే ఏ విధంగా ఎలా చేస్తారో న్యాయం చేస్తారో నాకు తెలియదు. నాకు మాత్రం న్యాయం కావాలి దీని పరంగా. మీది లవ్ మ్యారేజ్ అంటున్నారు కదా, అసలు యాక్చువల్గా మీకు మనస్పర్ధలు రావడానికి ప్రధాన కారణం అంటే ఫస్ట్ మా ఆడపడుచు ఉంది సార్. మా ఆడపడుచు చిన్న గొడవలు పెట్టి స్టార్ట్ చేసింది. ఆమె పెళ్ళైన ఒక 15-20 రోజులకే మాకు గొడవలు స్టార్ట్ అయ్యాయి.
ఇంకా అవి చిన్న చిన్న గొడవలు కదా అని చూసి వదిలేసాను. తర్వాత ఏమైందంటే ఒక 3-4 మంత్స్ తర్వాత నేను ఒక మెసేజ్లు చూశాను వేరే సెక్సువల్గా కానీ ఇంకా చాలా వీడియో కాల్స్ అవన్నీ నేను చూసి నేను అడిగేసరికి నాకు కొట్టి ఇంకా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో, నువ్వు నాకు వద్దు, అసలు నీ బాడీ చూసుకున్నావా, నీ బాడీ షేప్లు ఏమన్నా నచ్చాయా నాకు, అసలు నేను ఎలా నీతో కాపురం చేయాలని అంటున్నావు నువ్వు అని అనేసరికి ఇంకా నాకు మా మమ్మీ వాళ్ళకి కూడా నేను చెప్పలేదు, వీళ్ళు ఎక్కడ బాధపడతారు ఇలాంటివన్నీ చెప్తే అని చెప్పి నేను మళ్ళీ మా అత్త వాళ్ళకే మా వదిన వాళ్ళకే మళ్ళీ నేను కాల్ చేసి ఇలా జరుగుతుంది, ఇలా అంటున్నాడు, ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి, మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం నాకు అలా ఇలా మాట్లాడుతూ, ఓ అవునా అలా చెప్పాడా, సరే నేను మాట్లాడతామని చెప్పి నా దగ్గర మాట్లాడారు. దాని తర్వాత ఏమో వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, అరే ఏంట్రా ముందే నీకు చెప్పాం కదా దాన్ని వద్దని చెప్పి, అది మరుగుజ్జులా ఉంటుంది, అదే వరకు కావాలి, అది మన ఇంటికి ఏ విధంగా సరే సరిపోతుందా, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు కూడా, మేము మరి కూల్ చేసుకుంటున్నాం, ఆ విషయం ముందే తెలుసు కదా, మళ్ళీ తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేయడం, ఇప్పుడు మళ్ళీ ఎందుకు నన్ను రోడ్డుకి ఎక్కించడం. ఇప్పుడు మీరు గతంలో ఎక్కడ ఉండేవారు, అంటే యాక్చువల్గా మీరు అంటే కాపురం ఎక్కడ ఉండేవారు? మా అత్త వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు పాలకొండలోనే ఉండేటోళ్ళు. మా బిజినెస్ ఇది బిజినెస్ కాబట్టి మేము ఎక్కడ ఫస్ట్ పిఎం పాలెం కాదు మద్దిలపాలెంలో ఉండేవాళ్ళం. కళాభారతి ఇండోర్ స్టేడియం ఉంది కదా, అక్కడ ఉండేటోళ్ళం. దాని తర్వాత ఎంవీపీలో షిఫ్ట్ అయ్యాం. ఎంవీపీలో షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా గొడవలే. పెళ్ళైన 3 monthsకి మేము ఎంవీపీ షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత అమ్మాయిని ఇప్పుడే కాదండి, ఇప్పుడే ఇల్లు తీసి పెట్టడం కాదు, ఇంతకు ముందు నుంచే 2 years నుంచే ఈయనేమో వచ్చి ఆఫీస్ పక్కనే మద్దిలపాలెంలో ఈయన ఆఫీస్ పక్కనే ఈయనేమో వచ్చి ఇల్లు తీసి ఒక అపార్ట్మెంట్ తీసి పెట్టాడు. ఈ స్కూటీలు కొనిసి ఇచ్చాడు, గోల్డ్ కొనిసి ఇచ్చాడు, నా గోల్డ్ అమ్మేశాడు, నాకు పెట్టిన గోల్డ్ వాడికి పెట్టిన గోల్డ్ అన్నీ అమ్మేశాడు. ఇప్పుడు ఏదీ లేదు, రోడ్డుకి ఈడ్చుకొని వస్తాను నన్ను అంతే. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు నన్ను బలవంతంగా కొట్టి ఈ రోజు అక్కడ నుంచి తీసుకొని వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు అని అంటున్నారు. నాట్ ఎట్ ఆల్ అండి, అదంతా అబద్ధం. ఇప్పుడు ఏం లేదు, నేను అసలు అక్కడ వేరే అమ్మాయితో నేను చూడలేకపోయాను, అదంతా వద్దని చెప్పి కోపంలో ఏదో ఒకటి చేస్తే చెయ్యుండొచ్చు. ఇప్పుడు ప్రేమించిన వాళ్ళే చాలా చాలా చేస్తున్నారండి. నేను ప్రేమించి తాళి కట్టించుకొని నేను మొగుడుతో నేను వచ్చాను. నాకు ఎన్ని హక్కులు ఉండాలి? నేను వేరే అమ్మాయిని అలా చూడగలనా? వేరే అమ్మాయి దగ్గర ఉన్నప్పుడు నేను అదే కోపంలో నేను ఏదైనా చేస్తే చెయ్యుండొచ్చు, నేను చెప్పలేను. కానీ నా మొగుడు నా దగ్గరే ఉండాలి అని చెప్పి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఆయన ఏమి బెదిరించి లేదు, ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ గట్ట ఏం చెయ్యలేదు. ఇదంతా ఎంత కొన్నాళ్ళుగా జరుగుతుంది? ఇది దాదాపు 2 years నుంచి అయితే గొడవలన్నీ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. 2.5 years నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్నాయి. కానీ నేను మా మమ్మీ వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు. ఒక 1 year వరకు మమ్మీ వాళ్ళు నా మీద ఎప్పుడైతే రివర్స్ అయ్యారో అప్పుడు నేను మా మమ్మీ వాళ్ళకి ఇంకా చెప్పడం స్టార్ట్ చేశాను. ఎక్కడి నుంచి వస్తాయి, ఆయన నాతో కాపురం చేయలేదు, ఎక్కడి నుంచి వస్తాయి, ఒకే ఇంట్లో ఉన్నాము. బుచ్చిపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ వాళ్ళు రప్పించారు. మేము 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాము. 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మాట్లాడారు, అంతా ఓకే. వాళ్ళు ఏం చెప్పారంటే 15 days మాకు టైం కావాలి, మేము ఆలోచించుకోవాలి, ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్లాలా లేదంటే వదిలించుకోవాలా అనడానికి మాకు టైం కావాలనేసి వెళ్ళారు గడువు తీసుకొని. సరే మేమేం చేసామంటే సరే వచ్చిన తర్వాత తీసుకొని వెళ్తారేమో అన్నట్లు మేము చూసుకుంటూ మేము ఉన్నాము. దాని తర్వాత కంప్లైంట్ ఏంటి, మీ ఇంటికి రాగానే నోటీస్ వచ్చింది కోర్టు నుంచి విడాకులకి. దానికోసమా ఇప్పుడు ఈ 15 days అడిగారా అనుకొని మళ్ళీ ఆ నోటీస్ పట్టుకొని మేము ఓపెన్ కూడా చేయలేదు నోటీస్ని, అది పట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. స్టేషన్కి వెళ్ళి సార్ మరి ఇలా వచ్చింది, వీళ్ళు 15 days టైం అడిగారు, మేము ఆ టైం కోసం అనేసి మేమున్నాము, ఇప్పుడు ఏమొచ్చి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది, ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అంటే సరే అమ్మ ఓకే అని చెప్పి వీళ్ళతో మాట్లాడి వీళ్ళు రప్పించి తర్వాత కోర్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కానీ ఇప్పటికొచ్చి దాదాపు 1 year దాటిపోయింది. ఇప్పటికొచ్చి కోర్టుకి కూడా అది పంపించలేదు. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసి ఉంటానంటే దాదాపు కుమారస్వామి అన్న ఎస్ఐ గారికి ఇప్పుడు ఆయన ప్రమోషన్ వచ్చింది, ఆయనకి దాదాపు ఎన్నిసార్లు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారానికి 2-3 సార్లు ఫోన్ చేసేదాన్ని. సార్ ప్లీజ్ సార్ దయచేసి అది కోర్టుకు పంపించండి, పంపించేస్తున్నామమ్మా అనేవారు. తర్వాత ఏమో చోడవరంలో జడ్జి లేదని కొన్నాళ్ళు అన్నారు, తర్వాత ఎలక్షన్ అన్నారు, తర్వాత ఏమో వచ్చి ఎలక్షన్ రిజల్ట్ అన్నారు, ఇప్పుడేమో వచ్చి పిలిపిస్తామన్నారు, మాట్లాడదామమ్మా ఒకసారి ఎందుకు అంటే నా వైపు మాట్లాడుతున్నట్టు మాట్లాడి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంది. ఇదంతా చెప్పాలంటే ఎక్కడికెక్కడంటే ఇప్పుడు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు సార్, మేము లేని వాళ్ళమే. దాదాపు మాకు పెళ్ళయి ఇప్పటికి 3 years దాటిపోయింది. 3 years దాటిపోయింది. పెళ్ళైన ఒక 3 months 4 months వరకే
నాతో ఉన్నాడంటే ఫిజికల్గా కూడా కాదు, జస్ట్ మేము ఒకే ఇంట్లో ఉన్నాం. కానీ దాని తర్వాత నుంచి ఆ అమ్మాయి ఎప్పుడు స్పాలో పనిచేస్తుంది ఆమె, ఈయనేమో స్పాకి వెళ్తాడు రెగ్యులర్గా. అలా వెళ్ళినప్పుడు ఆమె పరిచయం అయ్యి ఇది ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. హౌస్ వైఫ్. అసలు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? నాకైతే న్యాయం కావాలి సార్. ఎలాంటిదంటే ఇంకా ఎలా అయినా సరే నాకు న్యాయం కావాలి. దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను ఏదైనా చేస్తా దానికోసం. నా ముగ్గురు నా దగ్గరే ఉంటాడు. ఆయన నేనైతే వద్దనుకోలేదు, ఆయనే కదా వద్దనుకుంటున్నాడు. నేను వద్దనుకోవట్లేదు, నా ముగ్గురు నా దగ్గరే ఉంచుకుంటాను. దాని తర్వాత ఏదో ఒకటి చేద్దాం. తెలియదు సార్ నాకు. స్పా అది విఐపి రోడ్ దగ్గర ఉంటుంది. ఆ స్పా కలిసి ఉంటున్నారని తెలుసుకొని మా పాప మేము అందరం వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత డోర్ తీయగానే సరైన బట్టలు లేవు వాళ్ళిద్దరికి, ఒంటి మీద చిన్న చిన్న నిక్కర్లతో ఉన్నారు ఇద్దరును. మేము పెట్టిన సామాన్ అంతా అనుభవించుకుంటూను మా బెడ్ల మీద వాళ్ళు పడుకొని మా పాపకు మేము మంచిగా కొనిచ్చిన సామాన్ అంతా వాడుకుంటూను మేము ఇలా డోర్ తీసేసరికి ఆ పిల్ల పరిగెత్తిందండి. పరిగెత్తేసరికి ఈ పాప ఇలా ఎన్నాళ్ళు ఇంకొకరు మొగుడుతో తిరుగుతావు అనేసి ఈ డ్రెస్ పట్టుకుంటే ఈ పిల్లని గోడకేసి కొట్టేసి పరిగెత్తేసేదండి. ఆ పిల్ల తల మీద తగ్గుతాయి. ఉంచుకున్న దానికి అంత రైట్స్ వచ్చాయండి ఇప్పుడు. ఇది ఈ రోజు జరిగిందండి అక్కడ? ఈ రోజు జరిగిందండి. ఎలా తెలుసుకొని వెళ్ళారు అక్కడ ఉన్నట్టు? మా పాప అలా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుందండి. మీకు ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? మేమైతే మా విలేజ్లో ఎలాగుంటుందంటే ఒకసారి పెళ్లి చేసామంటే మళ్ళీ తెగ తెంపులు చేసుకోవడం, ఇంకో పెళ్లి చేసుకోవడం ఉండదండి. కష్టమైన నష్టమైన అనుభవించి ఏదోలాగా కాపురం నిలబెట్టడానికే మేము తల్లిదండ్రులుగా చూస్తాం. మేము ఇప్పుడు వరకు అదే పోరాడుతున్నామండి. అమ్మ మీ పేరు? శ్రీదేవి అండి. నా పేరు వివేక్. 2020లో నాకు ఇంత మ్యారేజ్ అయింది. తర్వాత చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళ మీద 498 కేసు పెట్టారు. ఆ తర్వాత నేను డైవర్స్ కేసు వేసాను. తర్వాత ఏం జరగాలనేది కోర్టులో తేలుతుంది. ఓకే, అసలు ఈ రోజు ఏమైంది అక్కడ వైజాగ్లో? వాళ్ళు వచ్చారో దౌర్జన్యంగా నన్ను తీసుకొచ్చారు. మీరు రెడ్ హ్యాండెడ్గా వేరే మైల్తో దొరికారనేసి వాళ్ళు ఏదైనా ఆథరైజ్డ్గా నన్ను తీసుకొచ్చారు. ఓకే, ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళే తీసుకొచ్చారు, మా అత్త మా వాళ్ళ రిలేటివ్స్. ఓకే, మీ డిస్ట్రిబ్యూషన్ అయినా మీకు 1.5 years. గతంలో ఏమైనా కేసులు పెట్టుకోవడం కానీ మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు కానీ ఏమైనా? ఏంటి అసలు ఎందుకు వచ్చింది? 498 కేసు పెట్టి 1.5 year అవుతుంది. ఓకే, ఆ తర్వాత నేను దానికి ఒక 1 month తర్వాత నేను డైవర్స్ కేసు పెట్టాను. ఓకే, అప్పటి నుంచి మీరు సెపరేట్గా ఉంటున్నారా కలిసి ఉంటున్నారా? అవును సార్, సపరేట్గానే ఉంది. సెపరేట్గా ఉంటున్నారు. అది ఎందుకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి సార్, అవన్నీ మీడియా ముందు నేను చెప్పలేను కదా. ఇష్యూస్ ఉన్నాయి. అన్న మీద ఏ విధంగా నా ఆరోపణలు చేసింది నా దగ్గర ఉన్నాయి. నేను ఆరోపణలు ఏంటి? అది నేను మాట్లాడతాను సార్, ఇక్కడ కాదు. ఎక్కడ చెప్తారు మరి? కోర్టులో మాట్లాడతాను, లేదంటే స్టేషన్లో మాట్లాడతాను. మరి కేసు ఏం పెట్టారండి? కేసు పెట్టారు, వాళ్ళు 498 కేసు పెట్టారు. గతంలో కాకుండా ఇప్పుడు ఏమన్నా ఈ రోజు జరిగిన ఇష్యూ పైన ఏమైనా మీరు కానీ వాళ్ళు కానీ ఏమైనా కేసు పెట్టారా? దాడి చేశారని మీరు కానీ లేకపోతే వాళ్ళు కానీ? లేదు, నేను ఇక్కడ ఉన్నాను కదా సార్, నేను ఎలా పెడతాను కేసు? ఓకే, ఇప్పుడు మీరు వీళ్ళ హౌస్ అరెస్ట్లో ఉన్నారా? అవునండి. వీళ్ళ హౌస్ అరెస్ట్లో ఉన్నారా? అవును.